ప్రస్తుత వేసవి తీవ్రత ఎండల దృష్ట్యా పిల్లలు వడదెబ్బ బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీతమ్మధారకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సిద్ధార్థ సూచించారు. వేసవిలో చిన్నపిల్లల శరీరానికి తక్షణ చలువను అందించడానికి మజ్జిగ, పెరుగు అద్భుతంగా ఉపయోగపడతాయని, ఇవి శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడమే కాకుండా పిల్లల్లో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని సిద్ధార్థ అన్నారు. ఎండల వల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని, చెమటల రూపంలో కోల్పోయే లవణాలు, నీటి శాతాన్ని పునరుద్ధరించడానికి ఓఆర్ఎస్ ద్రావణం ఎంతో మేలు చేస్తుందని, నీరసంగా ఉన్న పిల్లలకు ఇది తక్షణ శక్తిని అందిస్తుందని వివరించారు డాక్టర్ సిద్ధార్థ. పిల్లలను మధ్యాహ్న వేళల్లో ఎండలోనికి పంపించొద్దని, వారికి వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరింపచేసేలా చర్యలు చేపట్టారు. నేను డాక్టర్ సిద్ధార్థ, చిన్నపిల్లల డాక్టర్ సీతమ్మధార నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మాట్లాడదాం. సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అందరం ఎఫెక్ట్ అవుతాం. కానీ చిన్నపిల్లలు ఎందుకు ఎఫెక్ట్ అవుతారు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోలేరు, ప్లస్ హీట్కి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అసలు సమ్మర్లో చేయకూడదు ఏంటి డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే? ఫ్రూట్ జ్యూస్లు, షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, సోడాలు ఇవి ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎందుకంటే అప్పటికప్పుడు దాహం తీర్చినా అవి డిహైడ్రేషన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఇచ్చుకోవాల్సినవి ఏంటి? చిన్నపిల్లలకి వాటరు, సరిగ్గా కలుపుకున్న ఓఆర్ఎస్, మజ్జిగ, పెరుగు, మజ్జిగ నీళ్ళు, జావ నీళ్ళు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు, కానీ పుల్లగా ఉండే ఫ్రూట్స్ మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి? చాలామంది ఓఆర్ఎస్ అంటే గ్లాస్ నీళ్ళలో ప్యాకెట్, గ్లాస్ నీళ్ళు రుచికి తగ్గట్టు కలుపుతారు. అలా అస్సలు కలపకూడదు. చిన్న శాచెట్ అంటే 200 ml శాచెట్ అయితే కరెక్ట్గా 200 ml వాటర్లోనే కలపాలి. మా ఇంట్లో 200 ml పోల్చే ఇది లేదు, బాటిల్ లేదు అంటే 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని పెద్ద శాచెట్ 1 లీటర్ ఉంటుంది అది వేసుకోవచ్చు. లేదా 200 ml శాచెట్లు 5 తీసుకొని అదన్నా కలుపుకొని కొంచెం కొంచెంగా తాగించుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది 24 గంటలు నిల్వ ఉంటుంది, బయట పెట్టుకుంటే 12 గంటలు నిల్వ ఉంటుంది. ఒకవేళ ఈ సమ్మర్లో ఈ వేడితో పాటు వాంతులు, విరోచనాలు మొదలైతే ఓఆర్ఎస్ బెస్ట్. కొంచెం కొంచెంగా తాగించుకోండి. ప్రతి లూజ్ మోషన్కి, ప్రతి వామిటింగ్కి పాలు తాగే గ్లాస్ అంతా స్పూన్తో కానీ, సిప్పర్ అలవాటు ఉంటే ప్రస్తుతానికి సిప్పర్తో కానీ తాగించుకోవచ్చు.